దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వర్లు వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే సీతాయనం అనే బుక్ని చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనాన్ని చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో ఇక్కడ ఈ జీవన విధానంలో మానవుడు భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆశలు, మరి ఎలాంటి వ్యాపారాలు, వాటి మీద వ్యామోహాలు పెంచుకొని అతను మరణించినట్లయితే అక్కడ కొద్దిగా వాటి కోసం అవస్థ పడతాడని, అక్కడ అలాంటి వ్యాపారాలు కానీ డబ్బుతో కూడిన అటువంటి సంతోషాలు కానీ అక్కడేమీ దొరకవని నిన్న మనం చదువుకోవటం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకున్నాము. చక్కని జీవనం, డబ్బు విపరీతంగా సంపాదించే వ్యాపారం లాంటి పనులలో ఎక్కువగా మునిగిపోయిన వారికి చనిపోయాక ఏ విధంగానూ కాలక్షేపం ఉండదు అని చెప్తున్నారు. ఇక్కడ వ్యాపారాలు చేసి డబ్బుతో ఏమన్నా ఆటలాడుకుంటున్న వాళ్ళకైతే అక్కడ అలాంటివేవి ఉండవని చెప్తున్నారు. బోర్ కొడుతుంది వాళ్ళకి, అక్కడ చాలా బోర్ కొడుతుంది అనమాట. ఇక్కడ ఆడి క్లబ్బుల్లో ఆడి, మరి గుర్రపు పందాలలో ఆటలాడి అట్లాగా డబ్బులు పెట్టి ఏమైనా వ్యాపారాలుగా ఆడి ఉన్న వాళ్ళకి పైకి వెళ్ళినప్పుడు అలాంటి ఆటలేవి ఉండవని, వ్యాపారాలేవి ఉండవని, డబ్బు సంపాదన ఉండదని, ఆస్తి కూడబెట్టడం ఉండదని, మరి ఈ బంధుప్రీతి ఉండదని, అక్కడ అలాంటివేవి దొరకవని, అవి లేనప్పుడు మరి ఆత్మకేమవుతుంది? అక్కడ బోర్ కొడుతుంది కదా, అదే చెప్తున్నారు. అక్కడ అలాంటి ఆత్మలకు అక్కడ బోర్ కొడుతుంది. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలని వాళ్ళు గ్రహించే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు మరి అక్కడ అవి కాకుండా, వాళ్ళకి తెలిసినవి కాకుండా కొత్త విషయాల మీద ఆసక్తి చూపాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ మరి కొంతమంది ఆత్మస్వరూపులు మాలాగనే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అవి విందాము, వాటిని ఆచరిద్దాము అని కొత్త విషయాల మీద ఆసక్తి చూపేంత వరకు కూడా వాళ్ళకి అలాగే ఉంటుందని చెప్తున్నారు. చనిపోయాక కొత్త విషయాల పట్ల ఆసక్తి ఎలా పెంచుకోగలుగుతారు అడిగాను నేను. అక్కడ మరి వాళ్ళకి ఆసక్తి ఎలా కలుగుతుంది? వెళ్తారు, వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. మరి వాటిపైన ఆసక్తి పెరగాలంటే ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతున్నారనమాట. బ్రతికి ఉన్నప్పుడు ఎలా చేస్తారో అలాగే తగినంత తీరుపడి ట్యూషన్ ఫీజులకు డబ్బులు ఉంటే కొత్త కొత్త విద్యలు నేర్చుకుంటారు కదా. హాస్టల్ స్థాయిలో స్కూళ్లను నువ్వు చూడలేదు, కానీ అక్కడ కూడా స్కూళ్ళు ఉన్నాయి. ఎంత అద్భుతమో. మరి మనం ఇక్కడ ఏం చేస్తాము? ట్యూషన్లు పెట్టుకొని డబ్బులు ఇచ్చి మనకి కావలసిన విద్యని అందుకుంటాము. ఇప్పుడు సంగీతమే కావాలనుకుంటాము, దాని మీద మనకి జిజ్ఞాస ఉందనుకోండి, ఎట్లా నేర్చుకుంటాము? గురువు గారికి నెల నెల ఫీజు కట్టి ఆ సంగీతాన్ని మనం నేర్చుకుంటాము. ప్రతిదీ కూడా ఇప్పుడు చదువు అయినా కూడా అంతే కదా. ట్యూషన్లకు వెళ్ళాలంటే ఫీజులు కట్టి, మరి స్కూళ్ళకి వెళ్ళాలంటే అక్కడ ఫీజులు కట్టి ఆ విద్యను మనం నేర్చుకుంటున్నాము. అట్లానే ఇక్కడ కూడా స్కూళ్ళు ఉన్నాయి, పైన కూడా పైలోకాల్లో కూడా స్కూళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా నేర్పించే మాస్టర్స్ ఉన్నారు. మనం వాళ్ళకి ఫీజులు అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే శ్రద్ధ, ఓర్పు, సహనంతో కింద ఉన్నప్పుడు ఎలాగూ చేయలేక ఆత్మజ్ఞానాన్ని అందుకోలేకపోయాం, కనీసం ఈ పైలోకాల్లోకి వెళ్ళినప్పుడన్నా మన శ్రద్ధగా వాళ్ళు చెప్పినవి వింటే అప్పుడు పరిస్థితులు మారటానికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. అక్కడి శాశ్వత వాసులకు, అంటే మరణానంతరం అక్కడికి చేరుకున్న వాళ్లకు అవసరమైన అభిరుచులలో శిక్షణ ఇవ్వటానికి స్కూళ్ళు ఉన్నాయి. రాబోయే జన్మలకు ఉపయోగపడే అభిరుచులు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ నువ్వు జన్మ తీసుకోవాలి, అప్పుడన్నా ఇప్పుడు ఏదైతే చేసి వచ్చావో అది కాకుండా ఉన్నతంగా ఆలోచించయ్యా నువ్వు. ఇక్కడ మేము చెప్తాము, మేము చెప్పింది చేసి ఈసారి జన్మన్నా ఉన్నతంగా తీసుకో, ఈసారి వెళ్ళినప్పుడన్నా నువ్వు చేయాల్సింది సక్రమంగా చేసిరా. నువ్వు ఇప్పుడు ఏం చేసావు? దేనికోసమైతే వెళ్ళావో దాన్ని మరిచిపోయి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకొని పైకి వచ్చావు. కానీ ఇప్పుడన్నా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని నువ్వు కింద దేనికి, ఏ పని కోసమైతే వెళ్తున్నావో, విశ్వానికి ఏం చేయడానికి నువ్వు కిందకి వెళ్తున్నావో అది చేసుకొని మళ్ళీ తిరిగి రమ్మని చెప్పే మాస్టర్స్ అక్కడ ఉన్నారు. అక్కడ స్కూళ్ళు ఉన్నాయి, ఉపాధ్యాయులు ఉన్నారు, అక్కడ ఉన్న
ఉన్నతి పరిణితి చెందిన ఆత్మలు ఈ కొత్త ఆత్మలకు అవన్నీ నేర్పిస్తాయి అన్నమాట. ఈ స్కూళ్ళ వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. హాస్టల్ స్థాయి పరిస్థితులను గురించి తమ విద్యకి ఆనందానికి ఆ పరిస్థితులను ఏ పద్ధతిలో ఉపయోగించుకోవాలో వాళ్ళు నేర్పిస్తారంట. మరి ఎట్లా నేర్చుకోవాలి, ఆ విద్య ఏంటి, ఆనందంగా ఎలా ఉండాలి, అక్కడ ఆత్మవిద్యను ఎలా నేర్చుకోవాలి, వాళ్ళు నేర్పించేది ఆత్మవిద్య. ఇక్కడలాగా సైన్సు, సోషలు, లెక్కలు అలాంటి ఏవి పైలోకాల్లో ఉండవు. అయ్యి అక్కడ మనం నేర్చుకునేది ఆత్మజ్ఞానమే అనమాట. ఆత్మ ఎలా పరిణితి చెందాలి, ఆత్మ ఉన్నతి ఎలా చెందాలి, దానికి శాంతి ఎలా కలగాలి, మరి ఆనందాన్ని ఎలా పొందాలి, ఆనందమయ జీవితంలో ఎలా జీవించాలి, అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందంట. అంతేకాక భౌతిక స్థాయి పరిస్థితులలో సంబంధం లేకుండా చేయగలిగిన రకరకాల పనులన్నీ నేర్పించే కోర్సులు ఉంటాయంట. భౌతిక స్థాయి పరిస్థితుల్లో మనం భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఈ నాది 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 అనే అహంతో మనం కొట్టుకుపోతూ ఉంటాము. అలాంటివన్నిటినీ విడిచివేయటానికి ఎలాంటి విద్యనైతే నేర్చుకోవాలో ఆ విద్యలన్నీ కూడా అక్కడ నేర్పించడం జరుగుతుందంట.